మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాము. మనందరం కూడా ప్రత్యక్ష గుడారములో ఒక బలిపీఠం దగ్గర పాత్రలు ఈ రోజున కూడా ప్రత్యక్ష గుడారం యొక్క బలిపీఠం దగ్గర నీ పాత్ర ఏంటి? ఏ పాత్ర? బలిపీఠం దగ్గర నీ పాత్ర ఏంటి అంశంలోకి పోదాం ఇవాళంతా కూడా. ఎందుకంటే మనం చదవనటువంటి పాత్రలో మనం ఏ పాత్రను పోషిస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళకు ప్రతి పాత్ర ఉంటుంది. అవునండి. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి అనేది ఒక రంగస్థలం. ఎలాంటిది? రంగస్థలం మీద నాటకాలు వేస్తారంటారు. రంగస్థలం అంటే మళ్ళీ సినిమా అనుకునే లేనిపోయింది. ఏమండి? భూమి అనేది ఒక రంగస్థలముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రంగస్థలం మీద అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. వచ్చే సమాజం అంతగత కాలంలో కొంత సృష్టి దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకని ఆ సృష్టి క్రమం కొన్ని పోతూ ఉన్నాయి. తర్వాత అంత్యకాలము దినముల యందు దేవుడు సర్వమానవ పాప పరిహారం కొరకు, అలాగే విశ్వలోకాలు దేవదూతల కొరకు కూడా, అనగా పరలోకమందైనను భూలోకమందైనను దేవునితో అనుసంధానం చేయటానికి, సంధి చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు అంత్య దినముల కాలంలో, అనగా యుగంలో అంతమందు దేవుడు ఈ భూమి మీదకి మానవ సృష్టి జరిగించాడు. కాబట్టి మానవ సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ ఈ రంగం పూర్తయితే నెక్స్ట్ రంగం ఏమొచ్చింది? ఇక దీంతో అయిపోద్ది. ఇక దీంతో భూమిని క్లోజ్ చేసేటువంటి గడియ దగ్గరికి వస్తూ ఉంది. కనుక మనం ప్రతి ఒక్కరము ఈ రంగస్థలం మీదకి వచ్చి మన పాత్ర మనం పోషించాలి. ఇంట్లో అందరికి కూడా పాత్రలు ఉంటాయి. ఏమండి? మీకు ఇంట్లో పాత్రలు ఉన్నాయా? ఇంట్లో పాత్రలు అంటే అంటులు అనుకునేది లేనిపోయింది. ఇంట్లో పాత్రలు అనగానే అంటుల పాత్రలు కాదు. వీరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉన్నది. బాబురావు అన్న పాత్ర ఏంటి ఇంట్లో? తండ్రి పాత్ర, భర్త పాత్ర, ఏమండి, మామ పాత్ర, ఇప్పుడు తాత పాత్రకు వచ్చాడు. ఇలా అన్ని సందర్భాల్లో ఆయన పాత్రను ఆయన పోషించాల్సిందే. అర్థం కదా? అలాగే భార్యగా పాత్ర, ఆమె తల్లిగా పాత్ర, భార్య పాత్ర, అలాగనే అత్తగారిగా పాత్ర ఉంటుంది. మనం అలాగే మా నాయనమ్మగా, అమ్మమ్మగా కొన్ని పాత్రలు ఉంటాయి. ఇలా ఎవరు తగ్గట్టుగా వాళ్ళ పాత్రలను పోషిస్తూ ఉండాలి. సరే, ఈ లోకంలో మేము పాత్రలు పోషించి చక్కగా నడిపించే వాళ్ళు ఉన్నారు. ఇచ్చినటువంటి పాత్రను పోషించుకోకుండా వదిలేసేటువంటి వాళ్ళు ఉన్నారు. భర్త స్థానంలో ఉండి ఆ పాత్ర సరిగా పోషించలేక చేతగాని వ్యక్తులు చాలామంది ఉన్నారు. భార్య స్థానంలో ఉండి భార్య పాత్రను సరైన రీతిలో పోషించలేక కుటుంబాన్ని రోడ్డును పాడు చేసుకుని, నవ్వులు పాడు చేసుకుని, ఆ పాత్ర సరిగా పోషించలేక ఎంతోమంది కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొడుకు పాత్రను పోషించవలసినటువంటి స్థానంలో ఉండి కొడుకుగా తన పాత్రను పోషించుకోకుండా అడ్డగోలు బతుకుతూ ఉండి సమాజంలో ఒక చీడపురుగులా తయారయ్యి కుటుంబాన్ని రోడ్డును పాడేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా తమకు అప్పగించబడిన పాత్రను పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా మనకు సమాజంలో కనపడతారు. అలాగే సంఘంలో కూడా మనకు దేవుడు ఒక పాత్ర ఇచ్చాడు. ఏ పాత్ర? సంఘంలో సువార్థికుడుగా నాకు ఒక పాత్ర ఉంది. అపోస్తులుగా కొంతమందికి ఒక పాత్ర ఉంది. కాపరులుగా కొంతమందికి ఒక పాత్ర ఉంది. ఇలా ఎవరికి పాత్రలు వాళ్ళు సరైన రీతిలో బలిపీఠం దగ్గర ప్రత్యక్ష గుడారంలో పాత్రలు ఎలాగో పోషించబడతాయో, ప్రత్యక్ష గుడారంలో తన పాత్రలు ఏ పనికి నియమిస్తున్నాయో ఆ పని అవి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే సంఘం అనేటువంటి మనంలో కూడా క్రీస్తు యేసు రక్తము కొరకు, క్రీస్తు యేసు నామం కొరకు మన పాత్రలు మనం పోషించాలి. అందుకనే బలిపీఠం దగ్గర ఉన్నటువంటి పాత్రలు జనాలైతే చిన్నచూపు చూస్తారు. ఇదే ఉందరా, ఇలా గిన్నె, గరిటె, చెంబు, తపేళ అని చూస్తారు. కానీ వాటికి ఉంచినటువంటి విలువైనటువంటి పాత్రలు ఎంతగా ఉంటాయో మీరు చూడండి. ఒకసారి ఈ పరిశుద్ధ గ్రంథంలో చదవనటువంటి మరొకసారి వాక్య లేఖను చదువుకొని ఈ పాత్రలను కూర్చున్నటువంటి మరొక పాత్రను మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి నిర్గమాకాండము 27వ అధ్యాయము, నిర్గమాకాండము 27వ అధ్యాయము 3వ వచనాన్ని తీసుకుని అందులో మరొక పాత్రను మనం ఈ యొక్క పగటి కాలం ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కనికరం గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం. మరొకసారి నా ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలో గడుపుట కృప దయచేశారు. నీ మాటలు వివరించటకు నా తండ్రి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి శిరస్సు వంచి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను నాయన. ఇక చదవని మాటల్లో నుంచి నా ప్రభా మరొకసారి ప్రత్యక్ష గుడారంలో నా తండ్రి పాత్రలుగా ఎలా వాడబడుతున్నాయో మేము ఆధునిక సంఘములో నా ప్రభ మా పాత్రలు ఏమిటో నా తండ్రి మేము తెలుసుకున్నట్లుగా మా మనోనేతలు తెలవండి. నీ ప్రభ నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువని దావీదు ప్రార్థన చేస్తున్నాడయ్యా. మేము కూడా నాయన నీ మాటలు అయితే ఉన్నాయి, కానీ ఆ మాటలను అంతరార్థమును అక్షరార్థమును నా ప్రభు ఆత్మ భాషలో మేము నేర్చుకున్నట్లుగా మా కళ్ళు తెరిచి మాకు ప్రత్యక్షతలు కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. చదవని నీ మాటలు వివరించండి, మీరు బోధించండి. నీ బిడ్డలు సిద్ధపడుతున్నారు కనుక నాయన మీరు వివరిస్తే నా తండ్రి వారి హృదయాలకు అర్థమవుతాయి కనుక నాయన మీరు బోధించి మహిమ మీరు పొందుకుని ఆశీర్వాదం అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో నడుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. చదవనటువంటి వాక్య భాగంలో నుంచి మనము గత కాలంలో నేర్చుకున్నటువంటి పాత్రలను గురించి నేర్చుకుంటాం. బూడిద ఎత్తుటకు దేవుడు మన కొండలను చేయమన్నాడు. కొండల యొక్క పాత్రలు ఏంటో మనం
నేర్చుకున్నాం. అలాగే గరిటెలో చేయమన్నాడు. గత వారంలో గరిటెల యొక్క పాత్ర ఏమిటో మనం చేర్చుకున్నాం కదండి. గరిటెలు ఏం చేస్తున్నాయి బలిపీఠం మీద అని చేస్తున్నాం. అలాగే ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా మరి చాలా చక్కగా మొన్న మేము వినుకొండ దగ్గర ఒక ఊరు వెళ్ళాం. వినుకొండ అనేటువంటి ప్రాంతంలో మూండ్రువారిపాలెం అనేటువంటి ఆ ఊరు ప్రాంతానికి వెళ్ళాం. ఆ ఊరు ప్రాంతంలో నా వివాహం జరిగినప్పుడు మా ఊర్లో సంఘంలో సేవ చేసినటువంటి పాస్టర్ గారు కాయల జోసెఫ్ గారు ఆయన ఉన్నారు. అప్పుడు మాకు ఆయన క్యాటగిస్ట్‌గా వారు పనిచేశారు మా సంఘంలో. తర్వాత చక్కగా దేవుని కృపను బట్టి సంఘ కాపరిగా మంచిగా ఇప్పుడు రెవరెండ్ స్థాయికి ఆయన అంచెలంచెలుగా సేవకులు వారు ఎదుగుతూ వచ్చినటువంటి సందర్భాలు. వారు అక్కడికి సేవకి వెళ్ళారు మూండ్రుపాలెంలో. అక్కడ నన్ను గుర్తు చేసుకొని నన్ను వాక్యానికి పిలిచారు. వాక్యానికి పిలిచిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. వెళితే వాళ్ళ అల్లుడు గారు వారు కూడా మంచి సేవకులే. వారి ఇద్దరు అల్లుళ్ళు మంచి దేవుని సేవలో ఉన్నటువంటి వారు. సువార్తిక లూథరన్ సంఘాల్లో వారు సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే వేరే పాస్టర్ గారు కూడా అక్కడికొచ్చారు. వారు చక్కని ఒక సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, ప్రత్యక్ష గుడారములో గూర్చినటువంటి వివరణ మీరు పెడుతున్నారు. మేము చూస్తూ ఉన్నాము. ప్రతి వాక్యము నేను చూస్తున్నాను. ప్రతి వారం నేను దాన్ని వింటున్నాను. ఆత్మీయంగా చాలా బలపడుతున్నాను. నాకు కాకుండా ఆ ఎదురుగొచ్చినటువంటి వారి అల్లుళ్ళు గారితోనూ వారితోనూ ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎంత కమ్మగా చెప్తున్నాడంటే, నా కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డ నేను వివాహం చేశాను ఈ కుమారుడిగా సందర్భంలో. ఆయన వివాహానికి నేను అక్కడ కాపరిగా ఉన్నాను. ఈ రోజున ప్రత్యక్ష గుడారంలో కూర్చొని అనేక విషయాలు మునుపెన్నడూ కూడా మేము చూడని కనివిని ఎరగనటువంటి విషయాలు దేవుడు ఆత్మ ద్వారా బోధించడం మేము చూస్తున్నాను. మేము నేర్చుకుంటున్నానని చెప్పి ఆయన అలాంటి సాక్ష్యం చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనకంటే చిన్నవాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పడం అంటే ఓకే అన్న అనేటువంటి గౌరవంతో చెప్తారు. కానీ వయసు రీత్యా మనకంటే పెద్దవాళ్ళు కూడా వారు సాక్ష్యం చెప్తున్నారంటే దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఈ కార్యము దేవుడు చేస్తున్నాడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదవునా చిన్న చిన్న వాటిని చాలామంది వదిలేసి పెద్ద పెద్ద వాటికి దృష్టి పెడతారు. కానీ మనమైతే ప్రత్యక్ష గుడారంలో దేవుడు దానికి వస్తువు పెట్టాడంటే ఆయన దానికి ఎంతో విలువిచ్చాడు. బోటన్స్తో సహా దేంతో గుండీలు బైబిల్లో గుండీలు కూడా ఉన్నాయి. అర్థమైందా? ఆ గుండీలు కూడా దేవుడు విలువిచ్చాడు. ఆ గుండీలు వాళ్ళకు కూడా ఉన్నాయి. గుండీలు పెట్టకపోతే ఏమవుద్ది? గుండీలు ఇచ్చిన బంటు అవుతాం. అంతే కదా. ఇప్పుడు సొక్కా ఉందనుకోండి, ఏముంది సొక్కా దీన్ని రంగు ఇవన్నీ చూస్తాం. గుండీలు ఏం చేస్తాయంటే ఈ టపట నాతో పని లేదంటారా నీకు అని చెప్పి గుండీలు ఊడిపోయి అనుకో, అప్పుడు ఏమంటారు? అమ్మో, రవీంద్ర గారు ఏమనుకున్నా కానీ గుండీలు ఇచ్చిన బంటు అనుకోరండి. అంతేనా? కాబట్టి ఈ గుండీ ఉంటేనే ఈ షర్ట్ మనం కవర్ చేస్తాం. ఒక్క గుండీ తీసినా వేస్ట్ అవ్వటం కాదు. రౌడీ పాస్టర్ అంటారు. అది వెంటనే రెండో పాఠం కాదు. రౌడీ పాస్టర్ అంటారు. గుండీ తీస్తే మరి రౌడీలే తీస్తారేమో మన మనుషులు తీరేమో నాకు అర్థం కాదు. పొరపాటు గుండీ తీసామనుకో, చూసావంట అమ్మాయ అంటే మరి గుండీలు తీస్తున్నాడు పాస్టర్ గారు ఎట్లా అంటారు. అందుకని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గుండీలు సరి చేసుకోవడం, ఇలాగ అనుకోవడం అలా సరుసుకోవద్దు. ఇప్పుడు ఈ గుండీ కానీ ఊడిపోయింది అనుకోండి, ఈ సొక్క 500 పెట్టుకున్నా, 1000 రూపాయలు పెట్టుకున్నా, ఎంత రేటు పెట్టుకున్నా, వీళ్ళు చిన్న గుండీ ఊడిపోయినా కూడా దీనికి ఎంతో విలువ కూడా పోతుంది. అర్థమైంది? ఆటోమేటిక్గా మన విలువ పోతూ ఉంటుంది. అంటే గుండీ కూడా పాత్ర ఉందన్నమాట. ఆ గుండీ పాత్ర కూడా మనం విలువ ఇవ్వాలి. దేవుడు అలా అనమాట. దేవుడు ప్రతి చిన్న దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి అలాగనే దాని గురించి వారు మంచి సాక్షి ఇచ్చారు. అంతేకాదు మీకు కామెంట్ కూడా పెట్టాను. నేను కామెంట్ కూడా చూశాను. జాన్ గారు కాకినాడలో నుంచి సేవ చేస్తున్నటువంటి జాన్ పాస్టర్ గారు కామెంట్ పెట్టారు. చూసి అన్నారా? ఆయన జాబ్ మంచి పొజిషన్ ఉన్నాడు. హైకోర్టులో కోర్టులో జాబ్ చేస్తారు. ఆయన జిల్లా కోర్టులో జాబ్ చేస్తుంటారు. ఆయన కూడా వారి తండ్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు. వారు కూడా మాకు మంచి మిత్రులు డానియల్ గారు ఆయన. కాబట్టి వారు కూడా సాక్ష్యం రాస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటే మాట, మనం చెప్పినటువంటి వాక్యం వలన ఒక్కరు బలపడ్డా మన ప్రయోగం సక్సెస్ అయినట్టే. అర్థమైందా? వేల మంది చూడాల్సినటువంటిది లక్షల మంది వ్యూస్, మనకు డబ్బులు అయితే బోల్డ్ వ్యూస్ వస్తాయి. అలాంటివి కూడా మనకేం అవసరం లేదు. కానీ ఒక్కలైనా దేవుడి యొక్క ఆత్మ ఎవరి దగ్గరికి ఇది తీసుకుని వెళ్ళకూడదో ఆ వాక్యం వాడి దగ్గర ఖచ్చితంగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. కార్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్న పాత్ర కూడా ఈ రోజున మరి అర్థమైంది మీకు? నికాసైన సరుకు 10 మంది చూసినా దానికి మనకు సంతోషమే. వాళ్ళు ఒకళ్ళు బలపడ్డా. ఎందుకంటే దేవుని సువార్త ఎలా ఉంటుందంటే, ఒక్కడు సాక్షి వాక్యం విన్నా ఆ ఒక్కడు 100 మందికి వాక్యం చెప్పొచ్చు. ఆ ఒక్కడు 100 మందిని రక్షించవచ్చు. ఎందుకు? దేవుడు ఇశ్రాయేలు అందరికి పిలిచి బోధ చేయలా. దేవుడు ఇశ్రాయేలు అందరికి పిలిచి బోధ చేయలా. ఒక్కని పిలిచాడు. ఆ ఒక్కడితో 40 రోజులు మాట్లాడాడు. ఒక్కడికి 40 రోజులు ప్రసంగం చేస్తారు ఎవడన్నా? అసలు మన ప్రసంగం చేయాలంటే మన పాస్టర్ గారు జనం ఎంతమంది వస్తారు? 1000 మంది వస్తారా? 2000 మంది వస్తారా? 10,000 మంది? మనం చెప్పేసి ఇప్పుడు 1000 మంది రావాలండి. ఒక్కడొత్తి వాక్యం చెప్పవా? మన దేవుడే 40 దినాలు ఒక్క వ్యక్తితో 40 పగలు 40 రాత్రులు మాట్లాడాడు. చెప్పండి, ఆ మాత్రం మనం చెప్పలేమండి? ఆయన ఒక్కడికి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడు? ఆ ఒక్కడే లక్షల మంది జనాలను ప్రభావితం చేశాడు. అర్థమైందా? దేవుడు పాత నిబంధన గ్రంథంలో మోషే ఒక్కడితోనే మాట్లాడాడు. ఇదే సంఘటన, ఇలాంటి సంఘటన కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు కూడా ఒక్కళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఎవరికి? యేసు ప్రభు ఒక్కళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్ళకూడనటువంటి ప్రాంతానికి,
ఏ యూదుడు కూడా తొక్కనటువంటి ఆ ప్రాంతానికి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ రాసి ఉంటుంది మీకు, ఎల్లవలసి వచ్చునని రాసి ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ఆ మార్గమున ఎల్లవలసి వచ్చును అన్నాడు. అంటే యూదులు వెళ్ళకూడని మార్గం అది. సమరయులకి యూదులకి సాంగత్యం కుదరదు. ఏ యూదులు ఆ సమరయుల మార్గాల్లో పోరు. కానీ యేసు ప్రభు అక్కడ రాసి ఉంటాడా, ఆయన ఆ సమరయుల మార్గమున వెళ్ళవలసి వచ్చును అన్నాడు. ఎవరి కోసం వెళ్ళాడు? ఒకే ఒక్క అమ్మాయి అక్కడ బాధపడతా ఉంది, అవమానాలు పడతా ఉంది, నిందలు పడతా ఉంది, బతుకు జీవితం మీద విరక్తి కలిగిపోతూ ఉంది. అలాంటి ఆ అమ్మాయికి వాక్యం చెప్పడానికి ఒక్క ఆమె కోసం ఎల్లకోండ మార్గం కూడా వెళ్ళి ఆమెకు సువార్త చెప్పాడు. విషయం తెలుసా, నువ్వు మీ ఊరిలో అందరూ ఎత్తుకొచ్చాడు కూర్చోబెట్టి సువార్త చెప్తాను అనలా. ఆ ఒక్క ఆమెకు వాక్యం చెప్పాడు. ఆ ఒక్క ఆమె బ్రతుకుని గురించి మాట్లాడాడు. వెంటనే కొండాడ పడేసింది, ఊరు మొత్తాన్ని ఎత్తుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పడేసింది. ఇప్పుడు అర్థమైన పాత్ర ఎలా వాడబడిందో అర్థమైందా? ఒక్కడ సరైన నికాస్, ఇలాంటి సమరయ స్త్రీ లాంటి నికాస్ అయిన సరుకు ఒక్క ఆమెకు వాక్యం చెప్తే చాలు, ఊరందరిని ఎత్తుకొచ్చి ఆమె నడిపించేస్తుంది. ఏమండి, నికాస్ అయిన సరుకు మోషే లాంటి ఒక్కడ వాక్యం చెప్తే చాలు, లక్షల మంది జనాలను ప్రభావితం చేస్తాడు. అలాగే మనం చెప్పబడేటువంటి వాక్యము వేల మందా, వందల మందా, లక్షల మందా మనకు అనవసరం. మనం ప్రకటిస్తున్నామా లేదా? దేవుడి మాట ప్రకటిస్తే, ఎందుకంటే కార్యం చేసే దేవుడు కనుక ఇక్కడ మనం ప్రకటించడం వలన ఈ సువార్త ఒక్కడి విన్నా, ఆ ఒక్కడి ఈ రోజు కాకపోతే రాబోయే రోజు, ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు, ఏదో ఒక రోజున ఈ వాక్యాన్ని అనేక మంది ప్రకటిస్తాడు, దేవుడి వైపు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు పోషించే ఏ పాత్ర కూడా వ్యర్థము కాదు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ మాటలో చదువుకున్నటువంటి వాక్యంలో నుంచి మరొక పాత్ర ఏముంది అక్కడ? 27వ అధ్యాయంలో మనం ఒక పాత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాం. గిన్నెలు అయిపోయినాయి, ఇప్పుడు గరిటెలు అయిపోయినాయి. గరిటెల తర్వాత ఏముంది అక్కడ? గరిటెల తర్వాత బలిపీఠం దగ్గర ఏమున్నాయి? గిన్నెలు ఉన్నాయి. ఏం గిన్నెలు? ఎత్తడి గిన్నెలు. రేపండి, ఎత్తడి గిన్నెలు. ఇక మన భాషలో చెప్పాలంటే పాత్ర. అందుకని ఎత్తడి పాత్రలు ఉన్నాయి. దేనికోసం ఎత్తడి పాత్రలు అక్కడ ఉన్నాయి? ఇతర పాత్రలు ఉన్నాయి కదా, బలిపీఠం దగ్గర ఒక్కో పాత్ర ఒక్కో పని చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. బిందులు ఎందుకు ఏర్పాటు చేశారు? బూడిదను తీసుకెళ్ళడానికి బిందులు ఏర్పాటు చేశారు. గరిటెలు ఎందుకు? ఆ బూడిదను లాగట, బలిపీఠం మీద కాల్చబడినటువంటి ఆ బలిపీఠం మీద ఆ బూడిదను లాగటానికి, అలాగే కట్టెలు తిరగేయటానికి ఆ గరిటెలు వాడుతూ ఉంటే మనకు కనబడతా ఉన్నాయి. అలాగనే ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి. గిన్నెలు దేనికంటే, బలిపీఠం మీద యాజకుడు ఏం చేస్తాడంటే, ఆ బలిపశువుని కట్టివేసి, ఆ బలిపీఠం మీద కొమ్ములు ఉంటాయి కదా, 4 కొమ్ములు ఉంటాయి కదా, ఆ 4 కొమ్ములకి ఈ బలిపశువుని కట్టేస్తారు. ఈ బలిపశువుని కట్టేసిన తర్వాత, వధించబడిన తర్వాత, చెప్పండి, బలిపశువుని వధించారనుకోండి, ఏం జరుగుద్ది? ఏంటి, నేనేమన్నా ఐపీఎస్ ఐఏఎస్ రేంజ్లో ప్రశ్నలు వేస్తున్నానా? ఆర్ఆర్బీ వాళ్ళకి అడగాల్సిన ప్రశ్నలు మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నానా? పోలీస్ కానిస్టేబుల్కి ఏమైనా, లేకపోతే డిఎస్సి రాసే వాళ్ళకి వేసిన ప్రశ్నలు ఏమైనా అడిగానా? బలిపశువుని వధిస్తే ఏం జరుగుతుంది చెప్పండి నాన్న. చూద్దాం మీకు ఎంతవరకు పని చేస్తాయో. డిఎస్సికి, పోలీస్ కానిస్టేబుల్కి సెలక్షన్ మీరు సెలెక్ట్ అవుతారో లేదు చూద్దాం. ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. బలిపీఠం మీద బలిపశువుని వధిస్తే ఏం జరుగుద్ది? చచ్చిపోతుంది. నువ్వు నాయన దాసు చనిపోతుంది. అమ్మ నువ్వురా, నువ్వు కూడా చంపేస్తావా? నువ్వమ్మా, అమ్మా, బలిపీఠం మీద వధిస్తే ఏం జరుగుతుంది అన్న. బలిపీఠం మీద బలి పశువును వధిస్తే ఏం జరుగుద్ది? ఆశీర్వాదం వచ్చేది. అమ్మ నువ్వురా, అమ్మ, బలి జరుగుద్ది. నీ ఎందుకు వాళ్ళని అడుగుతావు? నువ్వు చెప్పేది చెప్పుకోకుండా అడుగుదామంటే బాబురావుని బయటకు వెళ్ళిపోయాడు. అమ్మ, మరి మన పూర్వకాలంలో శ్రీకృష్ణ దేవరాయలు దగ్గర గుర్తుందా మీకు? శ్రీకృష్ణ దేవరాయలు గారి ఆస్థానంలో చాలామంది కవులు ఉండేవాళ్ళు. ఆ కవులందరూ కూడా అందరూ వచ్చి అష్ట కవులు అనేటువంటి వాళ్ళందరూ శ్రీకృష్ణదేవరాయలకి మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఇస్తూ ఉంటే ఈయన ఏం చేశాడంటే, సభ ప్రారంభించాలంటే మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు తెనాలి రామకృష్ణ గారు. మళ్ళీ నిజంగా చుట్టాలనుకునే లేనిపోయింది. ఆయన ఊరు తెనాలి కాబట్టి తెనాలి రామకృష్ణ అన్నారు. ఏమండి, తెనాలి రామకృష్ణ గారు ఇంకా రాకపోయేసరికి ఆయన వచ్చిన దాకా వెయిట్ చేద్దామంటారు శ్రీకృష్ణ దేవరాయలు. అంటే, ఏమండి, మేము ఇంతమంది కవులు ఉన్నాము, మమ్మల్ని అందరూ వదిలిపెట్టి ఆయన వచ్చిన దాకా ఉండాలంటావేంటి? మేము తెలివి తక్కువ వాళ్ళమా? మేము సమాధానం చెప్పలేమా నీకు? లేకపోతే ఆయన రావాల్సిందని అంట ప్రతిదానికి అని శ్రీకృష్ణ దేవరాయలు గారిని వాళ్ళు కొంచెం అంటారు. అంటే మమ్మల్ని సులకం చేసి మాట్లాడుతున్నావా? తెనాలి రామకృష్ణ వచ్చేదాకా మేము ఆగాలంటాడు. అప్పుడు ఈయన అంటాడు, ఓహో సరే, వీళ్ళందరూ తెనాలి రామకృష్ణ తక్కువ వచ్చి చేశారు అనుకుని ఒక మాట, సరే ఈలోపు రామకృష్ణ వచ్చేలోపు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సందేహంగా ఉంది, ఆ సందేహాన్ని మీరు నివృత్తి చేయండి అంటాడు. చెప్పండి అంటారు. ఏం లేదు, 12లోంచి 4 తీసేది ఎంత అని అడిగాడు.
ఏంటంటే ఎంతమంది అష్టకవులు అనగా రాజ్యంలో అత్యంత తెలివైనటువంటి కవులు ఒక రాజ్యంలోనే ఎవరైనా శ్రీకృష్ణదేవరాయల రాజ్యం మీకు ఎలా చూసుకున్న విజయనగర సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్య అధినేత అనేటువంటి ఆయనే తెలివైనటువంటి మామూలుగానే. అలాంటి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కవులు మేధావులంటే వాళ్ళకి ఒక ప్రశ్న సంధించాడు. అబ్బాయి నేను సరే రామకృష్ణ వచ్చిలో మీకు ప్రశ్న వేస్తున్నాను, 12లోంచి 4 తీసేది ఎంత అని అడిగారండి. వాళ్ళందరూ అన్నది ఏంది ఇది పెద్ద ప్రశ్న ఏంది మాకని, ఏది రాజుగారు అడిగితే ఎట్టుండాలి మా లాంటి వాళ్ళు అనుకుని, ఏముంటుంది 12లో 4 తీస్తే 8 అని చెప్తారు. మీరు అన్నాడు 8 అన్నాడు. 8 మంది అష్టకవులు 8 అని చెప్తా కూర్చున్నారు. ఓహో మీకు ఇదే అర్థమైపోయింది అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించి సరే వీళ్ళందరూ అడిగేశాడు, ఏంటంటే ఇంతకంటే ఏమొచ్చిందంటే మాకు లెక్కలు రావనుకుంటున్నారా అనుకున్నారు. ఈలోపు తెనాలి రామకృష్ణ గారు రానే వస్తాడు. అప్పుడు ఆయన అడుగుతారు, తెనాలి రామకృష్ణ నేను ఒక డౌట్ ఉంది, నాకు సమస్య ఉంది అంటే ఏంటి చెప్పండి అని అంటాడు. ఏమి లేదు 12లోంచి 4 తీసేది ఎంత అని అంటాడు. 0 అంటాడు ఆయన. 12లోంచి 4 తీసేస్తే 0 వచ్చింది అని అంటాడు. చూసారా ఎట చెప్పాడు అని అన్నాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి. కవుల్లాంటి వాళ్ళకు ప్రశ్న వేసాడంటే ఏదో వెలికి పెట్టే ప్రశ్న వేస్తాడు కదా. ఎవరు చిన్నపిల్లలకి వేసే ప్రశ్న కా దీర్ఘమితే కా కొమ్మిస్తే పూ వీళ్ళకంటే ఆ గుడింతాలు నేర్పి పెడతాం. వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేసామంటే పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ప్రశ్న వేసాడంటే దాంట్లో వెలికేదో ఉండదు కదా, జ్ఞానం ఉంటుంది కదా, జ్ఞానంతో ఆలోచించి సమాధానం చెప్పాలి. ఆయన వేసిన ప్రశ్న 0 ఎలా వచ్చిందని వాళ్ళు అడిగితే ఆయన అన్నాడు, ఏమీ లేదు రాజా, సంవత్సరంలో ఉన్నటువంటి కాలములు అన్నీ కూడా 3 4లుగా విభజించబడ్డాయి. ఎలాగునా ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము 3 కాలములుగా సంవత్సరం విభజించబడింది. 3 4 12. వీటిలో వానాకాలం అనేటువంటి కాలం 4 నెలలు కనుక లేకపోతే ఎండాకాలము శీతాకాలం ఉన్నా కానీ 0తో సమానము. ఎందుకంటే పంటలు పండే శ్రేష్టమైనటువంటి కాలము వానాకాలమే. వానలు కనుక రాకపోతే శీతాకాలం ఉండ వేస్ట్, ఎండాకాలం ఉండ వేస్ట్. అన్ని కాలాలు వాన పడినా పెద్ద పర్లేదు, కానీ వానాకాలం అని ఈ 4 నెలలు లేకపోతే మిగిలిన నెలలంతా కూడా 0 అయ్యిద్ది అని చెప్పాడు. అర్థమైంది మా తాతగారు ఏ రేంజ్లో చెప్పాడో. అంటే దీన్ని బట్టి ప్రశ్న అడిగేటువంటి వ్యక్తులు ఎదుట ఉన్న వాళ్ళ ఆత్మీయ స్థితిలో నుంచి అడుగుతారు ప్రశ్న. అర్థమైందా? బలిపీఠం మీద కత్తిపెట్టి బలి చేస్తే ఏం జరుగుతుందంటే మొక్కలు అయ్యిద్ది, బలి అయ్యిద్ది అని ఆలోచించాడు, కానీ రక్తం వచ్చిందన్న మాట ఒక్కలు కూడా మాట్లాడండి. ఇప్పుడు బలిపీఠం మీద బలి చేస్తే ఏమొచ్చుద్దయ్యా అని అంటే ఏం జరుగుతాయి అంటే ముందు రక్తం వచ్చింది. అసలు బలి ఎందుకు కనిపిస్తున్నారు? రక్తం కోసమే కదా. మరి ఆ ఒక్క మాట వదిలిపెట్టి మీరు అన్ని మాటలు చెప్పారంటే ఆలోచన చేశారండి? అర్థమైంది ఓకే. అంటే బలిపీఠం మీద వధించినప్పుడు ఏం జరుగుద్ది? బలి జరుగుతుంది. ఏమవుతుంది? అసలు దేనికోసం? అది మూలపాఠం అదే కదా. ఆ బలి దేనికోసం అర్పించారు? రక్తం చెందించడానికి కదా. రక్తం చెందించకుండా పాప క్షమాపణ కలగదనే కదా. మానవ పాప పరిహారార్థం కొరకు జరుగుతుంది కాబట్టి ప్రతివాడి పాపం కొరకు కూడా రక్తం చెందించబడుతుంది కదా. ఆ రక్తం చెందించబడినప్పుడు ఏనండి, ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించిన తర్వాత యాజకులు రక్తం వస్తూ ఉండదు, ఆ రక్తం ఏరులై పారుతూ ఉండదు. ఆ రక్తమును ఈ గిన్నెతో, ఏది ఇప్పుడు గిన్నెరే, ఈ గిన్నెతో ఆ రక్తమును పట్టుకుంటారు. అదేవిధంగా ఆ రక్తమును ఆ గిన్నెతో పట్టుకుని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే అన్ని కొమ్ములకి, అనగా బలిపీఠపు కొమ్ములకి, అలాగే ప్రత్యక్ష గుడారంలో మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఈ పాత్రని తీసుకుని వెళ్తారు. లేవియా కాండం 1వ అధ్యాయము చదవండి ఒకసారి. లేవి కాండము అక్కడ ఒక మాట ఉండదు. 1వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. ఏం చేయాలా? ఆ రక్తమును ఈ గిన్నె యొక్క పాత్ర, ఈ పాత్ర యొక్క వాడుక అక్కడ ఎలా ఉంటుందో, ఈ పాత్ర దేనికి వాడబడుతుందో మీరు చూడండి ఒకసారి. లేవి కాండం 1వ అధ్యాయం 5వ వచనం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధించిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు, ఇప్పుడు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఆ వధించి బలిపీఠం మీద యాజకుడు బలి జరిపిస్తాడు. బలి జరిపించిన తర్వాత ఏం వస్తుంది? రక్తం వస్తుంది. ఆ రక్తం అసలు వేరులై పారుతూ ఉంటుంది అనమాట, కాలువలాగా వస్తుంది ఆ బలిపీఠం దగ్గర రక్తం అనమాట. అంటే మనుషుల యొక్క పాపాలు అలా ఏరులై పారుతూ ఉన్నాయి. అర్థమైంది మీకు? ఆ బలిపీఠం సన్నివేశం కనుక మీరు చూస్తే మనం చేసే పాపాలను అలా కనపడతాయి. అంటే మనం ఏంటంటే మన పాపాలు మన కంటికి కనపట్టలేదు కాబట్టి పెద్ద పట్టించుకోము. మన పాపాలు మన కంటికి కనపడి అనుకోండి, అప్పుడు తెలుస్తూ ఉండదు మనకి ఎలా ఎంత చేస్తున్నాము. ఎందుకంటే ఏ దిన పాపం ఆ దినం చేస్తున్నాం కాబట్టి సరిపోయింది. కంటికి కనపట్లేదు, ఈ రోజు చేసిన పాపం ఆ రోజు మర్చిపోతున్నాం కాబట్టి మనం అర్థం కావట్లా. మొత్తం కలిపి లిస్ట్ పెట్టుకుంటే గుండె బగిలి చేస్తాం. అమ్మో ఇన్ని దారుణాలు చేశాను నేనని.
అర్థమైందా? బలిపీఠము దగ్గర ప్రతి ఒక్కడు బెత్తుకొచ్చి ఇదిగో నా పాపం, ఇదిగో నా పాపం, ఇదిగో నా పాపం, ఇదిగో నా పాపం అని పాపం చేసిన ప్రతోడు ఎత్తుకొచ్చి బలి అర్పిస్తూ ఉంటే, ఆ బలిని అర్పించేటప్పుడు యాజకుడు అర్పిస్తూ ఉంటే నుంచున్న ఉదయం మొదలుపెట్టిన యాజకుడు కత్తి తీసుకుని వాటి మొక్కలు చేస్తే ఆ రక్తం చూస్తే ఎవడికన్నా పాపం చేయాలనిపించిందండి అసలు? ఇప్పుడు నీ పాపం వల్లనే కదా ఆ రక్తం చిందించబడుతుంది, నా పాపం వల్ల రక్తం చిందించబడుతుంది, పాపం చేయబట్టే కదా నీ వల్ల ఒక పశువు ఉదయం వధ జరుగుతుంది, పాపం చేయబట్టే కదా ఇంత రక్తం నీ ముందు పోతుంది అని, నా వలన ఇన్ని గొర్రెలు, నా వలన ఇన్ని పొట్టేళ్ళు రక్తం కారుతుందంటే గుండెలు పగిలిపోయేటట్టుగా జాగ్రత్త పడి పాపం చేయకుండా ఉండాలి. అర్థమైందండి? ఇలా ఆ రక్తం వారలవుతూ ఉంటే ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే ఈ పాత్రలో పడతారు. ఏ పాత్రలో? ఇత్తడి పాత్ర ఉండే ఆ పాత్రల పని ఏంటంటే ఈ యాజకులు ఆ రక్తాన్ని బలిపీఠం దగ్గర నుంచి దీంట్లో పట్టుకుంటారు. ఈ పాత్రలు పట్టుకుని ఆ పాత్ర తీసుకెళ్ళి బలిపీఠం చుట్టూ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపవేదిక దగ్గరికి వెళ్ళి, ధూపవేదిక ఉంది కదండి, ఆ ధూపవేదిక కూడా 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఆ రక్తం తీసుకుని పోయి దేనికి రాస్తారు? అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిలో ఉన్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము ఎద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ కోడె యొక్క రక్త శేషమంతయు పోయవలెను. ఇప్పుడు చెప్పండి, ఆ రక్తాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు మీరు గమనించండి, ఈ పాత్రతో చేసే పని ఏంటంటే ఈ రక్తమును తీసుకుని బలిపీఠం మీద పోస్తున్నాడు, ఈ రక్తం తీసుకుని లోపల ధూపవేదిక దగ్గర తీసుకెళ్తున్నారు, ఈ రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తున్నారు. అంటే ఏ కోడె దూడలు వధించబడినటువంటి ఆ రక్తమును మోసుకెళ్తుంది ఎవరు? మాట్లాడండి. వధించబడినటువంటి ఈ రక్తమును, ఏ రక్తం దేనికోసం? అది మనుషుల యొక్క పాప క్షమాపణ నిమిత్తం వధించబడిన ఆ రక్తాన్ని ఏమండి బలిపీఠం దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారం లోపల పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి, వీటన్నిటికీ రక్తం వెళ్తుందంటే దేంట్లో వెళ్తుంది ఆ రక్తం? ఒక గిన్నెలో వెళ్తూ ఉంది. చెప్పండి, ఈ రక్తాన్ని మోసుకెళ్ళి ఒక పాత్ర ఆడ కనపడతా ఉంది కదండి. ఈ పాత్రలు ఎంత శ్రేష్టమైన తెలుసా? అన్ని ప్రాంతాలకి యేసు రక్తమును మోసుకెళ్ళే పాత్రలుగా మనం ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆ గిన్నె ఎలాగున రక్తమును మోసుకుని వెళ్ళి అన్ని ప్రాంతాలను పరిశుద్ధపరుస్తుందో మనము కూడా పరిశుద్ధులైన యేసు రక్తమును మోసుకెళ్ళే పాత్రలుగా మనం ఉండాలి. మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాత్రను ఆయన పోషించాడు. ఏమండి, బలిపీఠం బలైపోయినటువంటి ఆ యేసు ప్రభువే ఒకనాడు అదే బలిపీఠం దగ్గర ఆయనకు సూచన ఉన్నటువంటి బలి పశువులు అవుతా ఉంటే ఆ పాత్ర కూడా ఆయన గిన్నె పాత్ర కూడా యేసు ప్రభు పోషించాడు. ఆ గిన్నెనే పాత్ర ఆయన పోషించాడు. ఆ రక్తం అన్నది ఎందుకంటే ఈ లోకమునకు రక్తమును తీసుకొచ్చింది ఎవరు? ఈ లోకానికి పవిత్రమైన రక్తం కావాలి. ఎందుకంటే ఆదాము మొదలుకొని అందరం పాపం చేసి ఉన్నాం. అవునండి. దీన్ని బట్టి రోమా పత్రిక మనకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే ఆదాము మొదలుకొని అందరము కూడా పాపంలో కట్టబడ్డాం, పాపంలో కట్టివేయబడ్డాం. ఆదాము రక్తపులు అందరం పాపంతోనే వచ్చేసాం. కాబట్టి ఒక పాప రక్తము ఇంకొక పాపిని పాప క్షమాపణ పెట్టలేదు. అందుకని గుడ్డోడు వెళ్ళి గుడ్డోడు అంటే నడితే ఇద్దరు గోతులో పడతారు. అలాగే ఒక పాపి ఇంకో పాపికి మార్గం చూపించలేడు. ఒక పాపి రక్తం ఇంకో పాపిని కాపాడలేదు. ఒక పాపి ఇంకో పాపి విమోచన ఇవ్వలేడు. కాబట్టి ఒక పాపికి విమోచన తీసుకురావాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. కానీ భూమి మీద పరిశుద్ధ రక్తం ఉందా? లేదు. అందరూ కూడా పాపం చేశారు. కాబట్టి ఈ లోకానికి రక్తం తీసుకురావాలి. ఆ రక్తం తీసుకురావడానికి ఒక పాత్రను దేవుడు వాడుకున్నాడు. ఏ పాత్రని? ఏమండి, ఈ లోకంలోకి ఒక పాత్రను పంపించాడండి దేవుడు. ఆ పాత్ర ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. చూస్తారా ఆ పాత్ర ఈ లోకానికి ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చిందో? కాబట్టి మీరు చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం అని కూడా చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. ఇప్పుడు చెప్పండి, ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? సంఘములో ఈ రోజున మానవ పాప పరిహారార్థం కొరకు రక్తం చిందించబడింది కదా. 2000 సంవత్సరాల పై చిలుకుల ఈ లోకానికి యేసు అను నామధేయములో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు? అక్కడ ఏం రాసి ఉంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన. చెప్పండి, దేవుడు తన స్వరక్తం. ఎవరి రక్తం ఇది? ఆయన రక్తం ఇచ్చాడు. ఆయన రక్తం ఎక్కడ? దేవుడు ఎక్కడ ఉంటాడు? భూమి మీద ఉంటాడా? ఎక్కడ ఉంటాడు?
ఆయన పరలోక నివాసిలో ఉంటాడు. అవునా? సమీపింపరాని తేజ, ఇంకా పరలోకం కంటే ఇంకా ఎక్కువైనటువంటి సమీపింపరాని తేజస్సులో తను మాత్రం వసిస్తూ అమర్థము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఒకనాడు పరలోకంలోకి వచ్చి దేవదూతలను పరిపాలన చేస్తున్నాడు ఈ లోకంలో. అలాగనే ఇప్పుడు ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి రావాలి. ఈ కనుక దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఈ భూమి మీదకి యేసు అని నామధేయంలో రాబోతున్నాడు. రావాలంటే ఇప్పుడు ఏం చేశాడంట? ఆయన రక్తమును ఈ లోకానికి మోసుకొచ్చారు. ఎవరు మోసుకొచ్చారు? యేసు అను నామధేయంలో దేవుడే మోసుకొచ్చాడు. ఎందుకనగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. కాబట్టి దేవుని యొక్క రక్తము ఈ లోకంలోకి యేసు అనే నామధేయంలో దేవుడే మోసుకొచ్చాడు. ఆ రక్తమును ఈ లోకంలో తీసుకుని వచ్చి ఈ లోకములో ఆ రక్తమును పాప క్షమాపణ కొరకు సిలువలో సిలువ అనే బలిపీఠం దగ్గర ఆయన బలైపోయి ఆ రక్తమును ప్రోక్షిస్తూ వచ్చాడు. మీకు ఒక మాట కూడా చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు పోషించినటువంటి ఈ గిన్నె తను సిలువ మరణానికి వెళ్ళబోయే ముందు 3 పాత్రలు పోషించాడండి. ఎన్ని పాత్రలు? 3 పాత్రలు పోషించాడు. గబగబా నేను 3 పాత్రలు చెప్తాను. మన ప్రభురాత్రి పూజ సంస్కారం కూడా ఉంది కాబట్టి ఈ రక్తమును గురించి విషయం మీ అందరూ తెలియాలి. యేసు రక్తం ఏం చేసింది మీ అందరూ తెలుసు కదా. ఆ దినమున మనుషుల యొక్క ఇశ్రాయేలు యొక్క పాప పరిహారార్థం కొరకు బలిపీఠానికి రక్తం చెందించబడింది. కానీ మనందరి కొరకు ఒక రక్తం చెందించబడింది. సర్వ మానవాళి పాపం కొరకు యేసు అనేటువంటి నామములో దేవుడు వచ్చి తన రక్తాన్ని చెందించాడు. కాబట్టి మనము గనక ఈ రోజున ఆ రక్తం మనకేం చేసిందో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఆ రక్తం యొక్క ఏం చేస్తుందో మీరు ఒక మాట చదివితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తము చెందించడానికి తను పోషించే పాత్రలను 3 విషయాలు మాట్లాడతాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చెప్పండి, యేసు రక్తం ఏం చేస్తుంది? యేసు రక్తం ఏం చేస్తుంది? మన పాపములను కడిగి మన పవిత్రులుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి యేసు రక్తం యొక్క ఉద్దేశం అక్కడ 7వ వచనం కూడా ఉంటుంది. యేసు రక్తం యొక్క ఉద్దేశం ఏంటంటే పాపములను పవిత్రపరిచేటువంటి పరిశుద్ధ రక్తం అది. ఆ రక్తమును ఈ లోకంలోనికి యేసు మోసుకొచ్చాడు. మనందరికీ బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎక్కడ చెందించారు? యేసు ప్రభు వారు రక్తం ఎక్కడ చెందించారన్న? శిలువలో చెందించారు. అంతేనా? అదే అనుకున్నా, అందరి దృష్టి అక్కడే ఉంటుంది. నేను మరలా ప్రశ్న వేసానంటేనే మీరు ఇప్పుడు మళ్ళా ప్రశ్న వేశారంటేనే యేసుప్రభు రక్తం చెందించింది సిలువలోనేనా? సరే, యేసుప్రభు రక్తం ఎక్కడ చెందించాడో చెప్పానా? ఆయన చేసినటువంటి పాత్రలో ఒకసారి యేసుప్రభు వారు ఈ పాత్ర అనే పదాన్ని ఒక చోట వాడాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి. గుర్తుందా మీకండి? చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట గుర్తు చేస్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. ఆయన పోషించినటువంటి గిన్నె సిలువలో కంటే ముందుగానే తన రక్తము ఎక్కడ చెందించబడిందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనము 39వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాక నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గిన్నెతో మాట్లాడాడు. ఏమని? ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయండి అన్నాడు. ఏ గిన్నె తీసేయమన్నాడు చెప్పండి. ఇప్పుడు ఆయన ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయని అన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాత్రను పోషిస్తున్నాడు. ఆ గిన్నె వచ్చింది, ఈ గిన్నెలో రక్తం తీసుకొచ్చాడు, ఈ పాత్ర తీసుకొచ్చాడు, ఈ పాత్రతో ఈ లోకానికి వచ్చాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది దేనికోసం? రక్తం చెందించడానికి వచ్చాడుగా. ఆయన పాత్ర ఏంటి? సిలువలో చనిపోవాలి, మరణం చెందాలి, మానవ పాపం కొరకు ఆయన సిలువలో రక్తం చెందించాలి, దానికోసం వచ్చాడు. అంతేగాని మేకులు తీసుకోలేకో సిలువ బద్దలు కొట్టలేకో ఆయన సిటికెత్తే మొత్తం భూమి గడగడ ఒడిగిపోయి దెబ్బకి బద్దలైపోద్ది. అర్థం అంతే తప్ప ఈ శాతకాని వాళ్ళందరి చేత మాట అనిపించుకోవడానికి దేవుడి లోకానికి రాలా. చేతకాని వాళ్ళకి కాదు, మనము చేతగాని మానవ జాతి బతుకులు నిత్య నరకానికి పోతా ఉంటే వాళ్ళని తప్పించడానికి కావాలనే మరణాన్ని మీద వేసుకుంటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ మరణం పొందాలి కాబట్టి ఆయన పాత్రే అది. చనిపోవటాకే వచ్చాడు కాబట్టి ఇప్పుడు చనిపోవటానికి వచ్చినటువంటి ఆయనే కదా ఆయన.
శిలువ మరణాన్ని మీద వేసుకోవడానికి వచ్చాడు కదా, అయినా కానీ ఇప్పుడు ఈ గిన్నె గురించి ఎందుకు మాట్లాడాడు వినండి. రక్తం మోసుకొచ్చేటువంటి ఈ గిన్నె రక్తం చిందించడానికి కదా వచ్చింది. మరి ఇప్పుడు నన్ను ఈ పాత్ర నా ఎదురు తీసేయండి అన్నాడు. ఈ మాట పట్టు చాలామంది యేసు ప్రభువు వారు బలహీనపడి, శరీరంలో బలహీన పడిపోయి, అందుకని బలహీనలు అలాగా మాట్లాడతారు కదా, నా ఎదురుని తీసేయమని అన్నాడు. అయినా నా ఇష్టం కాదు, మీ ఇష్టమే నెరవేర్చునుగా అన్నాడు కదా. చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు ఈ పాత్ర నా ఎదురుని తీసేయమన్నాడు, ఈ గిన్నె నా ఎదురు తొలగించమన్నాడు కదా. ఏ గిన్నె తొలగించమన్నాడు చెప్పండి. ఇప్పుడు ఈ గిన్నె నా ఎదురుని తొలగించన్నాడు అంటే ఈ పాత్ర తీసేయని అన్నాడు. ఏ పాత్ర? నేను చనిపోబోతున్నాను అన్నాడు. అంటే నేను చనిపోకుండా ఆపుని ప్రార్థన చేశాడా? ఆయన వచ్చింది దేనికోసం? యేసు ప్రభు వచ్చిందే ప్రాణం పెట్టడానికి. ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసు ప్రభు. నా ప్రాణం పెట్టనీకోకుండా నన్ను కాపాడమని ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఈ పాత్ర తీసేమని ఎందుకు చెప్తాడు? ఆయన వచ్చిందే ఈ పాత్ర పోషిటకైతే అదే పాత్ర తీసేమని ఎందుకు ప్రార్థన చేస్తాడు? మమ్మల్ని అడుగుతావేంటి అబ్బాయి? ఇల్లు ఆయన్ని అడుగు ఎందుకు ప్రార్థన చేశాడో. ఇంటారా? యేసు ప్రభు ప్రార్థన చేసింది నేను చనిపోకుండా ఆపమని చేయట్లా, నా రక్తం చిందుకు ఆపమని చేయట్లా. యేసు ప్రభు ఆయన అక్కడ ప్రార్థన చేస్తే తన చెమట రక్తముగా మారిపోయిందండి. ఏలాగో తెలుసండి? యేసు ప్రభు చేసిన ప్రార్థన తెలుస్తుందా? శిలువ మీద మనుషులు కొట్టినప్పుడు కార్చిన రక్తం కాదండి. ఏ మనుషుడు హస్తం పడుకోకుండానే మానవ పాపమంతటిని చెమటను రక్తముగా మారుతూ ఉంది. అక్కడ చెమట రక్తముగా మారుతూ ఉంది. నిజానికి మన శరీరంలో స్వేద బిందువులు చెమట నీటి యొక్క సాంద్రతకి రక్తం యొక్క సాంద్రతకి ఎంత తేడా ఉంటుంది చెప్పండి. ఏ సాంద్రత ఎక్కువగా ఉంటుంది? నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుందా? రక్తం సాంద్రత ఎక్కువ ఉంటుందా? కొన్ని సాంద్రత అంటే మన భాషలో చెబుతా, మందం. నీళ్ళు ఎక్కువ మందంగా ఉంటుందా? రక్తం ఎక్కువ మందంగా ఉంటుందా? రక్తం ఎక్కువ మందంగా ఉంటుంది. మన శరీరంలో నుంచి కష్టపడి పనిచేస్తే మనం శ్రమ పడతా ఉంటే చెమట వస్తూ ఉంటుంది, అవునా? ఎందుకు? స్వేద బిందువులు సన్నటి రంధ్రాల్లో కూడా బయటకు వస్తాయి. మన శరీరంలో సన్నటి రంధ్రాలు ఉన్నాయి, వాటిని స్వేద బిందువులు అంటారు, స్వేద రంధ్రాలు అంటారు. ఆ స్వేద రంధ్రాల గుండా చెమట వచ్చింది. స్వేద రంధ్రాల గుండా రక్తం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మన శరీరంలో నుంచి రక్తం బయటకు రావాలంటే ఏం జరగాలి అమ్మా? శరీరంలో నుంచి చెమట బయట రావాలంటే మన రంధ్రాలు సరిపోతాయి. మన చెమట బయటకు వచ్చినా పెద్ద బాధ అనిపించదు. ఇప్పుడు ఈ చెమట బయటకు వచ్చినట్టుగా రక్తం బయటకు వస్తే ఏమైపోతాం? చచ్చూరుకుంటాం. ఇప్పుడు మన కష్టపడి పని చేస్తుంటే చెమట గారిందంటే బాగానే ఉంటుంది, రక్తం గారితే అంతేగా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చెమట రక్తంగా మారుతూ ఏ చెమట అయితే ఈ స్వేద బిందులో కూడా వస్తుందో ఆ స్వేద బిందులో రక్తం బయటకు వచ్చిందంటే ఆ శరీరంలో ఎంత బలంగా వ్యాపించాలో. శరీరం బద్దలవ్వాలి, మొక్కలవ్వాలి. శరీర స్వేద రంధ్రాలు బద్దలైతే లోపల రక్తం బయటకు రాదని అంత బద్దలైనట్టుగా యేసు ప్రభు ప్రార్థన చేశాడు. అసలు చెమట బట్టి అంతగా చెమట రక్తంగా మారేంతగా యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది తెలుసండి? అసలు చెమట అనేటువంటిది మానవ జీవితంలో పాపానికి గుర్తు. మొదటి చెమట ఎవరికి పట్టింది? మానవ జీవితంలో మొట్టమొదటి చెమట ఎవరికి పట్టింది? చెమట అంటే తెలుసమ్మా? తెలియపాడు ఎండాకాలంలో ఉన్నటువంటి వాళ్ళు చదవండి ఒకసారి. అక్కడే మాట రాసి ఉండదు, ఆది కాండము. ఎల్లండి ఒక మాట రాసి, ఆది కాండము 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. అది కూడా మనకు వచ్చింది కదా. ఈ పాత్రను, ఈ గిన్నెలను దేవుడు ఎలాగున్నా మనకు నేర్పిస్తున్నాడో ఆత్మసంబంధ పాఠము చూడండి ఒకసారి. ఏం రాసి ఉంది అక్కడ? ఆది కాండము 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఇప్పుడు చెప్పండి, నిజానికి ఆదాము యొక్క దేహంలో నుంచి మొట్టమొదటి చెమట రాలేదండి. అతను అంతకుముందు సేద్యం చేశాడు, సేద్యపరిచాడు, భూమిని నేలను సేద్యం చేశాడు. ఆది కాండం 2వ అధ్యాయంలో సేద్యం చేసిన అతను చెమట రాల. చెమట ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? శాపం వల్ల చెమట బయటకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, చెమట ఎప్పుడు వచ్చింది? శాపం వల్ల చెమట బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఆదాము అవ్వలిద్దరు కూడా పాపం చేశారో, దేవుడు ఆజ్ఞ అతిక్రమించారో, అప్పుడు వాళ్ళ పాపాన్ని బట్టి లోకానికి శాపం వచ్చింది. ఆ శాపంలో మొదటి శాపం ఏంటి తెలుసా? నువ్వు కష్టపడి బతుకు దినములనియో మోకంలో చెమట ఓడ్చి పని చేస్తావు అని అన్నాడు. అనగా చెమట శాప బ్రతుకులకు గుర్తుగా ఉందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఆదాము ఏ శాపం వల్ల చెమట కార్చాడో అదే చెమటని రక్తము ద్వారా పవిత్రపరిచి శాప విమోచన చేశాడు గెత్సెమనే తోటలో. దేవుడి స్తోత్రం కలుగును గాక. శాప విమోచన చేయటం కొరకు తాను ఎంత బలముగా ప్రార్థన చేసి వచ్చిందంటే అద్భుతమైన మాట ఒకటి చెప్తాను, రాసుకోండి. యేసు ప్రభు చెమట రక్తం చిందించింది సిలువలో కంటే ముందే
గెత్సెమనే తోటలో ఒక మనుషుడు చెయ్యి కూడా వేయకోకుండా, ఒక మనుషుడు హస్తం కూడా తాకోకుండా, ఒక కొరడ దెబ్బ కూడా తగలకోకుండా తన దేహంలోంచి రక్తం బయటకు వచ్చిందంటండి. అర్థమైందా? ఆయన చెమట రక్తముగా మారినట్టుగా ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేసినప్పుడు హెబ్రీ పత్రిక మాటలు చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, ఆయన చెమట రక్తముగా మారటానికి ఎంతగా ఆయన చేస్తుంటాడు మీరు చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో తన మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండి ఆయన అంగీకరింపబడెను. చెప్పండి, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడంట ఏం ప్రార్థన చేశాడంట? చెప్పండి, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడంట ఏం ప్రార్థన చేశాడంట? కన్నీటితోనూ రోదనతో ప్రార్థన చేశాడంట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు 33 సంవత్సరాల్లో రోదనతో ప్రార్థన చేసింది ఎక్కడ? గెత్సెమనే తోటలో చేశారు. అనగా శుక్రవారం సిలువలోకి వెళ్తున్నట్టు కంటే ముందే ఇక్కడ ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? ఆ ప్రార్థన ఏ పాత్ర తీయమని తెలుసా? ఇప్పుడు ఆయన చేసేటప్పుడు ఆ రోదంతో కూడిన ప్రార్థన వలన తన చెమట స్వేద రంధ్రాల్లో నుంచి రక్తం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ రక్తం ఒలికి ఇక్కడే ప్రాణం పోద్దేమో. అర్థమైందా? ఈ రక్తం ఒలికి గెత్సెమనే తోటలో ప్రాణం పోతే రేపు సిలువలో బహిరంగంగా ప్రాణం పెట్టడానికి అవకాశం ఉండదు. అందుకని ఈ రక్తం ఎంత ఒలికినా నా ప్రాణం ఎక్కడ పోకూడదు తండ్రి. అందుకని నా నుండి ఈ పాత్ర ఈ గిన్నె నా ఎదురు తొలగించని చెప్పిందంటే నేను ఎక్కడ చనిపోకూడదు. ఎక్కడ? ఇప్పుడు నేను కారుస్తున్న ఈ రక్తం ఉందే, ఈ చెమట రక్తంగా మారిందే, ఈ పాప విమోచన ఉందే, ఈ రక్తం కారి ప్రార్థన చేసి ఎక్కడ ఈ రక్తం అంతా పోయి గెత్సెమనే తోటలో యేసు ప్రభు చనిపోతాడేమోనని అందుకు ప్రార్థన చేశాడు. ఈ గెత్సెమనే తోటలో దేవుడు పోషించాడు ఒక ఆ పాత్ర ఉందే, ఆ గిన్నె రక్తం ఉలికి దేహాల్లో నుంచి రక్తం ఉలుకుతూ ఉందండి. నేను అన్నాను, మీకు రక్తం ఒలకటం అనేది మీరు చూసారో తెలియదు, కానీ నాకు తెలియదు. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి, దేవుని సేవకులు మాకు అత్యంత మంచి మిత్రులు. పాస్టర్ గారు ఉన్నారు, అనిల్ కుమార్ గారు. వారు ఇప్పుడు పోండ్లలో సేవ చేస్తున్నారు. ఆయన డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఆ దినాల్లో డెంగ్యూ ఫీవర్ దగ్గర సుమారుగా మేబీ 7 సంవత్సరాల క్రితం ఏమనుకుంటా డెంగ్యూ ఫీవర్ వస్తే ఆయన భీమవరం ప్రాంతం నుంచి అక్కడికి వచ్చారండి. వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు సేవకులు ఫోన్ చేశారు, రవీంద్ర గారు ఫోన్ చేయండి, నేను తెనాలిలో ఆయన ఎదుర్కొన్నానని. ఇద్దరం కలిసి గుంటూరు తీసుకొని వచ్చి ఇక్కడ మా కుమార్ గారు ఉన్నారు, మా మిత్రులు. ఆ కుమార్ ల్యాబ్స్లో వసంతరాయపురంలో ఆయన బ్లడ్ టెస్ట్ చేశానండి. ఆయన టెస్ట్ తీసుకోగానే ఆయన టెస్టింగ్ అలా తీసుకున్నారు, కరెంట్ పోయింది. బయటికి తీస్తే ప్లేట్లెట్స్ మొత్తం 15,000 పడిపోయినాయి. ఆయన అన్నాడు డెంగ్యూ ఫీవర్ అని రిపోర్ట్ వచ్చింది. అయ్యా అరగంట ఛాన్స్ ఉంది, గుంటూరు నుంచి ఎక్కడ వద్దు, కరెక్ట్గా నేరుగా విజయవాడలో ఒక హాస్పిటల్ ఉంది. అంటే విజయవాడ ఎంట్రన్స్ తాడేపల్లి ఒక హాస్పిటల్ ఉందండి. మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాలి, ₹1,00,000 డబ్బులు ఉండాలి. మీరు వెళ్తే అది కూడా అరగంటలు వెళ్ళాలి, వెళ్తే మనిషి బతుకుతాడు, లేకపోతే లేదన్నారు. అనగా డెంగ్యూ స్టేజ్ ఎలా వచ్చిందంటే ఏమంటే ఇక్కడ నుంచి 20 నిమిషాల్లోనే తీసుకుని వెళ్ళే కారులో ఏ స్పీడ్లో ఉంటాయి మీరు చెప్పండి. ఏమండి మించుమించు 25 నిమిషాల్లోనే తీసుకెళ్ళి మణిపాల్ హాస్పిటల్ లోపలికి ఎమర్జెన్సీ వార్డులో తీసుకుని కారు అక్కడ తీసుకుని ఆపేశారండి. వాళ్ళు దించగానే ఇట్లా డెంగ్యూ ఫీవర్ బాగా వెంటనే చూస్తున్నారు, తీసుకెళ్ళి పెట్టారండి. వాళ్ళు చెప్పిన స్టేజ్ ఏంటి తెలుసా? ఆయన ముఖంలోంచి రక్తం లోపలికి నరాల్లోంచి రక్తం బయటకు వస్తుందండి. డెంగ్యూ స్టేజ్ ఏంటి తెలుసా? నరాల్లో ప్రవహించే రక్తము బయటకు వచ్చి శరీరం అంతా ఎర్రగా అయిపోయింది. ఆయనే మామూలుగా ఎర్రగా పండులాగా ఉంటాడండి. ఎర్రగా పండులా ఉన్నట్టు ఆయన రక్తం శరీరంలో దేహంలో కారితే ఎలా వచ్చిందో అలా కారిపోయింది. అనగా లోపల బ్లీడింగ్ అయిపోతే నరాల్లో ఆ నెక్స్ట్ స్టేజ్ లెవెల్ వెనక రాదని. అదృష్టం బాగుండి దేవుడు కృప అద్భుతంగా చూపించి వెంటనే ఆయనకు ఆ స్టేజ్ ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాడండి. మంచిగా చక్కగా దేవుడు కృప ఇచ్చాడు. ఇప్పుడు మంచి సంఘంలో సేవ చేస్తున్నాడు. మంచి సేవలు ఎందుకు చెప్పంటే రక్తము డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి తెలిసి, డెంగ్యూలో 3rd స్టేజ్కి వెళ్తారే వాళ్ళకి తెలిసింది శరీరంలోంచి రక్తం ఎలా బయటకు వచ్చింది అనేది. అంతకంటే శరీరం లోపల రక్తం కారితేనే అంత డేంజర్ అయిపోతే ఆ రక్తం శరీరం నుంచి బయటకు వస్తే అర్థమైందా? యేసు ప్రభు డెంగ్యూ ఫీవర్ వచ్చి రక్తం బయటకు రాలా. ఆయన మానవ పాపము చెమటగా మారినటువంటి చెమట వలన శాపం వలన వచ్చినటువంటి ఈ చెమటని, ఆ చెమట బిందువుల్ని రక్తముగా మార్చడానికి ఒక పాత్రను పోషించాడు. ఆ పాత్ర యేసు ప్రభు తీసేయమన్నాడు. ఏ పాత్ర తీసేయమని తెలుసా? నేను సావుకోకుండా, నన్ను మరణించుకోకుండా తీసేయమని చెప్పలా. అర్థమవుతుందా? వినండి, బాగా శ్రద్ధగా గుర్తుపెట్టుకున్నాను. విని చెప్పి యేసు ప్రభు బలహీనత వాళ్ళు తీసేయమన్నాడు. ఆ పాత్ర తీసేయమంటే నేను చనిపోయే పాత్ర చేసేయమట్లా,
గెత్సెమనే తోటలో కాచిన ఈ రక్తం వలన చనిపోకూడదు. బహిరంగంగా రేపు జరగబెట్టిన శిలువ యాగంలో మానవ జాతి పాప పరిహారంగా లేఖనాలు నెరవేరినట్లుగా శిలువలోనే చనిపోవాలి. కాబట్టి తండ్రి ఇప్పుడు నాకు మరణం రాకుండా కాపాడమని బలమైనటువంటి వేదనతో, రోదనతో ఆయన శరీర ధరకున్నప్పుడు చేసిన ప్రార్థన, రోదనతో చేసిన ప్రార్థన గెత్సెమనే తోటలో. నా పాత్ర ఇది తీసేయమని చెప్పింది చనిపోయే పాత్ర కాదు. గెత్సెమనే తోటలో చనిపోకూడదు, సిలువలోనే నేను చనిపోవాలి అని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పాత్రను తీసేయమని చెప్పాడు. కాబట్టి యేసు రక్తము ఒక పాత్రను పోషించి ఈరోజు ఆ రక్తము ఒక పాత్ర పోషించాడు. ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించమని చెప్పింది ఆ గిన్నె గురించి ఒకటి. అవునా? యేసు ప్రభు ఇంకొక గిన్నె గురించి కూడా చెప్పాడు. ఏ గిన్నె? ఏ గిన్నె చెప్పాడు? ఇప్పుడు మనం తీసుకోబెట్టినటువంటి గిన్నె గురించి చెప్పాడు. ఎక్కడ? మత్తయి సువార్త చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనంలో మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళకిచ్చి, దీనిలోది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, ఇది నా రక్తము. ఏం తీసుకుని ఇచ్చాడండి? రక్తాన్ని దేంట్లో ఇచ్చాడండి? దేంట్లో ఇచ్చాడండి? గిన్నెలో ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక గిన్నె తీసుకుని ఇది నా రక్తం అని చెప్పేసి ఇచ్చాడండి. ఇది ఏ గిన్నె? ఇది దేనికి ఇచ్చాడు? ఈ గిన్నె దేనికి ఇచ్చాడు చెప్పండి? అంటే మీరు నెల నెల రక్తం తీసుకున్నా కానీ ఈ గిన్నె దేనికి ఇచ్చాడు చెప్పరా? పోనీ తర్వాత చదువు ఏం రాసిందో? పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన, అనగా దేవుడు మనుషులతో ఒక నిబంధన చేయబోతున్నాడు. గత కాలంలో పాపం చేసినటువంటి వారికి, పాపం చేసినటువంటి వారందరూ కూడా బలుల వల్ల, అనగా జంతు బలుల వల్ల, పశు బలుల, ఈ బలిపీఠం దగ్గర ఈ బలు వల్ల జనాలు పోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కొత్త నిబంధన పాత్ర కూడా తీసుకొచ్చారు. ఏ నిబంధన? పాత కాలంలో ఉన్నటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన మనుషులందరినీ కట్టివేయటం వలన ఆ అందరూ కూడా పాపం చేస్తూ బలులు అర్పించుకోవటం అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఆ కోడిదూడల రక్తమైనను, కోడెల రక్తమైనను, మేకల రక్తమైనను మనుషుల పాపం నుంచి విడిపించలేకపోతుంది. అంటే మనిషి పాపాన్ని కప్పిపెడతా ఉంది అంతే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు గాయం అయిందండి, గాయం జనాలు కాపాడు కట్టుకట్టామంటే బాగుంటుందా? గాయం పోతే బాగుంటుందా? గాయం ఉంది, మన కాలుకి గాయం అయింది, ఆ గాయం కనపడకుండా కట్టుకట్టేదా బాగుంటుందా? గాయం పూర్తిగా పోతే బాగుంటుంది అంటున్నా. అంతేగా. గాయం కప్పిపెడితే ఏమవుతుంది? గాయం వల్ల వచ్చే నొప్పి అలాగే ఉంటుంది, కప్పిపెట్టడం ఉపయోగం లేదు. అంటే ధర్మశాస్త్ర కాలం ఇచ్చినటువంటి అవన్నీ కూడా మనిషి పాపములు కప్పిపెడుతున్నాయి అంతే, కనపడకుండా కప్పిపెడుతున్నాయి. దేవుడికి కనపడకుండా కప్పిపెట్టడానికి ఇచ్చాడు. అది పూర్తిగా రిమూవ్ చేయట్లా. కాబట్టి కోడిదూడ రక్తమైనను, మేకల రక్తమైనను ఏ రక్తము కూడా మనిషి పాపమును కప్పిపెట్టింది తప్ప తొలగించలేకపోయింది. కానీ యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడిపించి పరిశుద్ధులుగా మారుస్తూ ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నేను ఒక కొత్త నిబంధన మీతో చేస్తున్నాను. ఆ నిబంధన తెలుసా? ఈ రక్తము తీసుకోండి, నేను మీకు ఇచ్చే రక్తం ఉందే, ఈ రక్తము తాగువాడు నిత్య జీవం కలిగి ఉంటాడు. నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి. ఆ త్రాగటం వలన, అనగా పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి ఈ రక్తం అనేటువంటి ఈ పాత్ర ఎందుకు ఇచ్చంటే నీతో ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. ఏ నిబంధన అంటే, నీ పాపం నేను మునిపెన్నడను జ్ఞాపకం చేసుకోను. కాబట్టి మన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని పరిశుద్ధపరచబడేటువంటి రక్తపు నిబంధన ఈ పాత్రలో తీసుకోవాలి. కాబట్టి నీతో నిబంధన చేసినటువంటి పాత్ర యేసు రక్తం ఒక పాత్రలో పట్టబడింది. ఈ పాత్ర యేసు రక్తం తీసుకుని వచ్చి మనతో నిబంధన చేసింది. ఈ పాత్ర మరణం, గెత్సెమనే తోటలో మరణం కాకుండా శిలువలో మరణం అయ్యేంత వరకు ఒక పాత్రను తీసుకుని వచ్చాడు. ఈగిన నా ఎద్దును తొలగించమని అక్కడ చేశాడు. ఒకటి మరణకరమైన ఆ పాత్రను గురించి మాట్లాడుతున్నాడు. రెండవది ఇక్కడ నిబంధన పాత్ర గురించి మాట్లాడాడు. మూడో పాత్ర ఎక్కడుంది? యేసు ప్రభు మూడో పాత్ర ఇదే టైంలోనే, ఈ సందర్భంలోనే, రక్తం చెందిన సందర్భంలోనే గురువారం రోజేమో గెత్సెమనే తోటకి వెళ్ళకముందేమో ఆయన ప్రభురాత్రి భోజన సంస్కారం ఇచ్చి ఒక పాత్రను ఇచ్చాడు. తర్వాత గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఏ పాత్రతో మాట్లాడాడు? నీ పాత్ర నా ఎద్దు నుంచి, గిన్నె నా ఎద్దు నుంచి తొలగించన్నాడు. ఏ గిన్నె? మరణం అనేది, అనగా గెత్సెమనే తోటలో మరణం కాకూడదు తండ్రి, నేను సిలువలోనే నీ లేఖనాల ప్రకారం సిలువలో మరణం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రక్తం చిందించబడుతుంది కాబట్టి ఈ రక్తం వల్ల నా ప్రాణాలు వదలకూడదు. కాబట్టి అప్పుడు ప్రార్థన చేశాడు, అప్పుడు ప్రాణం కాపాడమని. ఇక్కడ పాత్ర పూజ. మూడో పాత్ర ఏడ పూజ అంటే ఏకముగా దేవుని ఉగ్రతను భరించినటువంటి పాత్ర. ఎక్కడ? దేవుని ఉగ్రత భరించినటువంటి పాత్రను దేవుడు పోషించాడు. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం.
యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని తాగిన దాన తూలి పడచేయు పాత్రలదంతయు తాగిన దాన ఏం చేయాలంట? నిలుము. ఎవరిని? యెహోవా క్రోధ పాత్ర అంట. ఎవరి పాత్ర? యెహోవా క్రోధ పాత్ర. క్రోధం అంటే కోపం. ఎవరి కోపం? దేవుని కోపాన్ని భరించినటువంటి పాత్ర. ఎవరు భరించారు? దేవునికి ఉగ్రత వచ్చి, దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చి, దేనివల్ల? మానవ అంతా కూడా పాపం చేసి ఏ భేదం లేదు. రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చెప్పినట్టుగా ఏ భేదము లేదు. రాసిందా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుని వెతుకువారు ఎవడూ లేడు. మానవ జాతి అంతా కూడా పాపం చేసి పాపాలు మమ్మేపోయి పాపాన్ని జరుపుకుంటూ ఏమంటే వావి వరుసలు మర్చిపోయి అడ్డగోలు బతుకులు బతుకుతున్నటువంటి దినాలు, అక్రమాలు అన్యాయాలు చేస్తున్నటువంటి వారు, అహంకార పోకలు వెళ్తున్నటువంటి వారు, అసలు దేవుడు ఉంటే లెక్కలేనటువంటి మితిమీరినటువంటి పోకలతో పోతూ అజ్ఞాన అంధకార బతుకున్నటువంటి మానవ జాతి ఈ పాపం నుంచి విడిపించడానికి దేవుడి లోకానికి దిగి వచ్చాడని, యేసుక్రీస్తు ప్రభువు లోకానికి దిగి వచ్చి, కాబట్టి ఈ మనుషుల యొక్క దేవుడికి ఏంటంటే ఆకాశిస్తున్న దేవుడు ఎంత కోపం వచ్చుకోవాలి. దేవుడికి ఎందుకు కోపం అంటారా? మీరు ఒక మాట చెప్తాను మీరేనని. ఇప్పుడు మన కన్న బిడ్డలు ఉన్నారు. కన్న బిడ్డలు నా తండ్రిని పట్టుకుని నాన్నని పిలవకుండా కనపడ్డు నానంటే ఏమంటాడు? మా బంగారు కొండే, వజ్రాల మూటే, వరాల కోట అంటారా? చెప్పండి. ఈ విశ్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన్ను వదిలిపెట్టి కనపడ్డ వాళ్ళందరినీ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆరాధన చేసుకుంటా ఉంటే, మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని మీరు అందరూ కూడా తండ్రిని పెట్టుకుంటా ఉంటే నిజమైన కన్న తండ్రికి బాధ ఉండదా? ఈ లోక సృష్టికర్త దేవుడు ఉన్నాడు, ఆయన ఇలా పిలవకోకుండా ఆయన వదిలిపెట్టి పోతా ఉంటే ఆయన బాధ ఉండదా? అలాంటి దేవుడు ఈ రోజున బాధపడుతూ మానవ జాతి మీదకి ఏమండి ఎంత ఉగ్రతను తీసుకొచ్చాడంటే, పైగా అక్రమాలు విస్తరించిపోయి, అన్యాయాలు విస్తరించిపోయి ఇలాగున చేస్తున్న మానవ జాతి. అక్కడ వాక్యం చెప్తుంది, లేఖనాలు చెప్తా ఉన్నాయి, మనుషులందరూ పాపం చేశారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మనుషులందరి మీదకి వచ్చిందండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువు. నన్ను ఏం రాసిందో? మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. చూడండి ఒకసారి, చెప్పండి. యెహోవా మనందరి దోషం ఎవరి మీద మోపాడు? ఆయన మీద మోపబడి అన్నాడు. అనగా ఇక్కడ చెప్తున్నాడు, మనుషులందరూ కూడా గొర్రెల వల్ల తోరతపోయి ఎవడి కాడు తనకి ఇష్టమైన త్రోవలు వెళ్ళిపోయాడంట. అంటే ఎవడికి ఏది నచ్చితే అది చేసుకుపోతున్నాడు. నా అబ్బాయి నా ఇష్టం, నాకు ఆ స్వతంత్రం ఉంది, నేను ఇష్టం చేసుకుంటాను. మానవ జాతి అంతా కూడా కనీసం దేవుని వెతక్కోకుండా, దేవుడి భయం లేకుండా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి సృష్టి, ఎందుకంటే దేవుడికి ఎందుకు హక్కు ఉంటుంది, దేవుడికి ఎందుకు అధికారం ఉంటుంది? ఆయన చేసిన పిల్లలం కాబట్టి. ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, నా ఇంటి మీదకి ఎవడన్నా వస్తూ ఉండి నా స్థలాలు లాక్కుంటా ఉండి నేనేం చేస్తాను? నా ఇంటి 4 పక్కన జనం ఉన్నాడు, ఈ స్థలం వచ్చి ఈయన లాక్కుంటాడు, ఆ స్థలం చాలా లాక్కుంటా ఉంటారు, వెనకోడు వెనక లాగుతాడు, ముందు లాగుతాడు. నేనేం చేయమంట? నడిపించు నావా అనుకుండా కూర్చోమంటారా? చెప్పండి. మన స్థలాలు మనం కనుక్కున్న స్థలాలు, మనం కట్టుకున్న ఇల్లు ఎవడ పెడితే లాగేసుకుంటా ఉంటే ఏం చేయాలా? చూస్తా ఊరు కూర్చోవాలా? ఏమండి? ఇలా దేవుడు చేసినట్టు మనకు హక్కు ఉంటుంది. ఎందుకు? మన స్థలం మీద హక్కు ఉంటుంది, మన కుటుంబం మీద హక్కు ఉంటుంది, మనం అనేటువంటి మన బిడ్డల మీద మనకు హక్కు ఉంటుంది. అలాగే దేవుడి పిల్లల మీద కూడా దేవుడికి హక్కు ఉంది. దేవుడి బిడ్డలైనటువంటి వారు ఆయన్ని వదిలిపెట్టి అనేక మార్గాల్లో పోతూ ఉంటే ఏమంటే మనుషులందరూ తలోక మార్గాన్ని చెదిరిపోయారు. ఎవడికి ఇష్టమైన మార్గాన్ని వాడు తొలగిపోయాడు, ఇష్టమైన బతుకుతూ ఉంటే దేవుడి యొక్క ఉగ్రత మనుషులందరి మీద రావాలి. కానీ ఆ ఉగ్రత మొత్తానికి కూడా, ఆ క్రోధ పాత్ర అంతా కూడా ఎవరి మీద మోపడింది? ఆయన మనందరి దోషము ఆయన మీద మోపెను. అనగా శుక్రవారం దినమున, ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాత్రను పోషించాడు, ఒక గిన్నెను పోషించాడు. ఆ గిన్నె ఏంటంటే మానవుల పాపం అంతా కూడా సిలువలో ఆయన మోసి మన కొరకు మరణమయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మరణం దేవుని యొక్క క్రోధ పాత్రను, యెహోవా
యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా కోద పాత్రను తాగినదానా అని చెప్పి వాక్యం చెప్తుందంటే, యెరూషలేము చేసినటువంటి పాపములు, మానవ జాతి చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాత్రను పోషించి సిలువలో ఆ పాత్రను తీసుకున్నాడు. ఆ గిన్నెలో నుంచి ఆ రక్తమును ఒలికించాడు బలిపీఠము దగ్గర. కాబట్టి యేసు ప్రభు పోషించినటువంటి 3 పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో ఒక పాత్ర తీసుకుని మరణం నుంచి గనుక గెత్సెమనే తోటలో మానవ జాతి శాపం వల్ల వచ్చినటువంటి చెమట నుంచి విడిపించడానికి, అనగా శాపం వలన వచ్చేటటువంటి ఆ పాపం నుంచి విడిపించడానికి గెత్సెమనే తోటలో చిందించాడు. మానవ జాతి అందరి పాపం విమోచించడానికి యేసు ప్రభువారు శిలువలో చనిపోయిన ఒక పాత్రను పోషించారు. అలాగే ఒక గిన్నె తీసుకుని ఆయన నిబంధన చేసి పాత నిబంధన కొట్టివేసి కొత్త నిబంధన మనుషులకి అనుగ్రహించి, ఇక ఏ మతములో మిమ్మల్ని కట్టివేయబడదు. కాబట్టి యోధా మతం అనేది మనుషులను కట్టివేస్తూ ఉంది. మతం ఎప్పుడు కూడా మనిషిని బంధించి పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, మతంలో కట్టడలు ఉంటాయి, మనిషిని కట్టివేస్తుంది. అలాగే సంఘాల్లో కూడా ఇప్పుడు మతాలు తీసుకొచ్చేసారు. ఏ మతం అని? మతం అంటే అర్థం ఏంటి? కట్టడి అనమాట. అనగా మన సంఘం దాటి ఇంకో సంఘం పోయావా నువ్వు చచ్చేవే, ఏడు కాకుండా ఏడే బాప్తిసం తీసుకున్నావా నువ్వు చచ్చేవే, రక్షణ పొందావు కాబట్టి ఏడే ప్రభురాత్రి తీసుకో, ఏడే శరీరం తీసుకో, ఏడే రక్తం తీసుకో, కాదన్నావా పరలోకం ఆయన పంపించాను నేను ఊరుకోను. అర్థమైందా? ఇలా నిబంధనలు కట్టలు పెట్టేటువంటిది మతాలు అమ్మా. కాబట్టి కట్టడిలు యేసు ప్రభు అనేది మార్గము, క్రైస్తవ్యం. అందుకే యేసు ప్రభు ఐ యామ్ ద వే, నేను ఒక మార్గం అని చెప్పాడు. మార్గాల్లో కట్టడలు ఉండవు, ఆయన చూసుకుంటూ సాగిపోవటమే. కాళ్ళకు ముళ్ళు కూర్చుంటే తీస్తాడు, దెబ్బ తగిలితే కడుస్తాడు, శుద్ధి చేస్తాడు. కాబట్టి మార్గములో ఎలాంటి కట్టలు లేవు, మనిషికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మతముల చేత కట్టబడినటువంటి మానవ జాతిని ఆ కట్టడలను విడిపించి యోధా మత కట్టులను బద్దలు కొట్టి మార్గాన్ని నిర్దేశించారు. కాబట్టి ఈ మార్గబంధు, అందుకని పౌలు అంటాడు, మీరు మతం అంటున్న ఆ మార్గములోనే నేను నా పితరుల దేవుని కనుగొన్నాను అని. ఆ మార్గంలో పౌలు భక్తుడు సాగిపోయాడు. ఆయన సువార్త విన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా యేసు మార్గంలో ఉన్నాం. కాబట్టి మనలో కూడా ఉగ్రత పాత్ర తొలగించి మంచి పాత్ర మనకిచ్చాడు, కొత్త నిబంధన పాత్ర దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ బలిపీఠం దగ్గర ఒక పాత్ర ఉంది, రక్తమును మోసుకొచ్చిన పాత్ర. ఈ రక్తము యేసు ప్రభువే, ఇది నా రక్తం అని ఆయన అక్కడ మొదట మేడగదిలో ఇచ్చాడు. రెండోది ఈ గిన్నె తొలగించమని గెత్సెమనేతో ప్రార్థన చేశాడు. ఈ గిన్నె భరించడానికి ఆయన కలువరి శిలువలో ఈ గిన్నెను భరించాడు. కాబట్టి ఆయన పాత్రను చక్కగా పోషించాడు ఈ బలిపీఠము దగ్గర. కానీ మనము ఆ పాత్ర ఎలా పోషించాలో టు బి కంటిన్యూడ్.